మీరు అరౌండ్ 20,000లో ఒక ఫోన్ చూస్తున్నారా అండ్ అందులో ఒక ఫాస్ట్ ప్రాసెసర్ కావాలా ఈ ఫోన్లో ఉంది, అండ్ ఒక మంచి కెమెరా కావాలా ఈ ఫోన్లో ఉంది, అండ్ దీంతో పాటు ఫుల్ డే అనే ఒక బ్యాటరీ కావాలా ఈ ఫోన్లో ఉంది. ఇవన్నీ ఎందులోనో కాదు, iQOO Z9s సిరీస్లో ఉన్నాయి. ఫస్ట్లీ Z9s Proలో చూసుకుంటే మనకి ఇందులో Snapdragon 7s Gen 3 తోటి వస్తుంది. ఇది 4nm చిప్ సెట్, దీంతో పాటు Adreno 720 GPU తోటి వస్తుంది. ఇది మన డైలీ యూసేజ్తో పాటు గేమింగ్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇది IP64 రేటింగ్ తోటి వస్తుంది. 6 అనేది డస్ట్ రెసిస్టెంట్ అండ్ 4 అనేది వాటర్ రెసిస్టెంట్. డస్ట్ రెసిస్టెంట్ బాగుంది, కానీ వాటర్ రెసిస్టెంట్ అనేది కొంచెం మనం మైండ్లో పెట్టుకోవాలి. రెయిన్ అండ్ స్మాల్ స్ప్లాషెస్ అయితే వర్క్ అవుతాయి. అండ్ 20,000లో మంచి కర్వ్ డిస్ప్లే కూడా ఇందులో ఉంది. ఇది మనకి 6.7 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే తోటి వస్తుంది. కర్వ్ డిస్ప్లే అన్నాను కదా. అండ్ ఇందులో మనకి 0.749 థిక్నెస్ తోటి అయితే వస్తుంది. అది థినెస్ట్ ఫోన్ ఇన్ ద సెగ్మెంట్. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది ఇందులో. సన్లైట్కి మనం డైరెక్ట్గా ఉన్నప్పుడు ఫోన్ బ్రైట్నెస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ద గుడ్ థింగ్ ఈ స్క్రీన్ మీద వాటర్ ఉన్న లైట్గా మనకి ఆ టచ్ అనేది ఈజీగా వాడుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో వెట్ టచ్ టెక్నాలజీ తోటి వస్తుంది. మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ IMX882 సోనీ సెన్సార్ అయితే వాడారు. ఇందులో గుడ్ థింగ్ ఏంటంటే ఆ 50 మెగాపిక్సెల్ కెమెరా తోటి మనం 4Kలో రికార్డ్ చేయొచ్చు. అండ్ 4K కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సో దట్ మనం రన్ చేస్తూ కూడా వీడియోస్ తీయొచ్చు, మనకి షేకీ అయితే రావో వీడియోస్. వీటితో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఇవి మనకి 8GB 128GB అండ్ 12GB 256GB వేరియంట్స్లో దొరుకుతున్నాయి. అండ్ ఇది మనకి ఫుల్ డే రన్ అవ్వడానికి 5500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. అండ్ ఒకవేళ ఛార్జింగ్ దిగిపోయిన 80 వాట్ ఫ్లాష్ ఛార్జ్ తోటి వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఛార్జింగ్ అనేది దిగదు, ఎందుకంటే 5500 mAh బ్యాటరీ కాబట్టి ఇది. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే ఇట్ లాస్ట్ 21,999 ఉంది ఎఫెక్టివ్ ప్రైస్. ఇది బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి అప్ టు 3,000 అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, అది కూడా అప్ టు 3,000. అండ్ నెక్స్ట్ మొబైల్ iQOO Z9s. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్ తోటి వస్తుంది. ఇది కూడా చాలా మంచి చిప్ సెటే, ఎందుకంటే దీనికి 7s Gen 3కి కంపేర్ చేస్తే ఒక గేమింగ్లో చాలా తక్కువ వచ్చింది అండ్ మిగతా వాటిలో చాలా కాంపిటీషన్ అయితే ఇచ్చింది. అండ్ ద గుడ్ థింగ్ ఈజ్ ఇందులో మనకి డిస్ప్లేస్ అనేది రెండు సేమ్ ఉంటాయి, కాకపోతే ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఆ పీక్ బ్రైట్నెస్ అన్నాను కదా, అది ఇందులో 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది అండ్ సేమ్ IP64 రేటింగ్ తోటే వస్తుంది. కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ వస్తుంది అండ్ 2 వేరియంట్స్లో సేమ్ కెమెరా. ఓన్లీ డిఫరెన్స్ ఈస్ అందులో మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది, కానీ ఇందులో ఓన్లీ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా సేమ్ 5500 mAh బ్యాటరీ తోటి వస్తుంది, కాకపోతే 80 వాట్ ఛార్జర్ అయితే రాదు, 44 వాట్ బ్రిక్ తోటి అయితే వస్తుంది. ఇందులో ఈ మొబైల్లో కూడా మనం 4K రికార్డ్ చేసుకోవచ్చు. దానికి కూడా OIS ఉంది, అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ 2 ఫోన్స్కి 2 years OS అప్డేట్స్తో పాటు 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. 2 మొబైల్స్ మనకి ఫన్ టచ్ 14 తోటి వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ కూడా 14 వర్షన్ తోటి వస్తుంది. iQOO Z9s ప్రైస్ చూసుకుంటే మనకి 17,999, దీనికి మనకి అప్ టు 2,000 బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది అప్ టు 2,000. ఇన్ మై ఒపీనియన్ మీకు కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటే iQOO Z9s Pro తీసుకోండి, ఎందుకంటే అరౌండ్ 20,000లో ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ టైం ఏమైనా పోస్ట్ చేసినప్పుడు మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఈ ఫోన్స్ గురించి.